గ్రంథాల్లో ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ మధ్యలో జరిగిన ఈ కాల్పుల విరమణ కూడా ఒక విధంగా చూస్తే టెంపరీ అని చెప్పాలి. బెంజమిన్ నెతన్యాహు కానీ ఆయన డిఫెన్స్ మినిస్టర్ కాంట్స్ కానీ వీళ్ళిద్దరు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మా సైన్యం చాలా అప్రమత్తంగా ఉంటుంది, మేము షార్టెస్ట్ నోటీస్ లో యాక్షన్ ఏదైనా మళ్ళీ దాన్ని టార్గెట్స్ కొట్టడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాము, కాబట్టి ఇది కాల్పుల విరమణ కాదు, టెంపరీ సస్పెన్షన్ మాత్రమే అని వాళ్ళు కూడా చాలా స్పష్టంగా కరాఖండిగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ కొన్ని వాళ్ళు కొట్టలేకపోయారు. కొడదామనుకున్న వాటిలో యాక్చువల్గా వీళ్ళు బయలుదేరితే కనుక డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని బాగా మందలిచ్చినట్టు మనకు తెలుస్తాం. కొన్ని టార్గెట్స్ నేను ఆల్రెడీ కాల్పుల విరమణ అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఎందుకు వెళ్ళారు అని చెప్పి గొడవ పెట్టారు. సో ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఆల్రెడీ మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసరికి వాళ్ళు ఎయిర్ బౌండ్ ఉన్నారు, నేను పిలుస్తున్నాను వాళ్ళకి అని చెప్పి వాళ్ళని మళ్ళీ వెనక్కి రప్పించారు. కాబట్టి అటువంటి కొన్ని జరిగినాయి. సో వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ కొన్ని కొట్టలేకపోయారు. ఫర్ ఇన్స్టెన్స్ కాల్పుల విరమణ అనౌన్స్ చేసిన తర్వాత ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ కొట్టారు. ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ చాలా మంది చనిపోయారు అక్కడ. కాబట్టి ఇంకా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ కోహే కలాంగ్ అని చెప్పేసి మనకు నెతాన్స్ ఏదైతే వాళ్ళ న్యూక్లియర్ సైట్ ఉందో దాని పక్కన కొండ మీద ఎలాగైతే పాకిస్తాన్ లో మనకు వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ అన్ని కూడా కొండలో దాచిపెట్టుకున్నారో అటువంటి ఇక్కడ కూడా దాచిపెట్టుకున్నారు. మనకు సర్గోదాలు ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, లేదా మనకు బలూచిస్తాన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, కొండలో దాచిపెట్టారు. అలాగే ఇక్కడ కూడా నతాన్స్ పక్కన కోహే కలాంగ్ అన్నటువంటి కొండలో చాలా డీప్ గా దాచిపెట్టారు. అక్కడ అమెరికన్ బంకర్ బస్టర్ బాంబ్స్ కూడా వెళ్ళలేదు, ఎందుకంటే కొండ పెద్ద కొండ. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఫొర్దోలో ఉన్నటువంటి కొండ చిన్న కొండ, కానీ చాలా పెద్ద కొండ. కాబట్టి బహుశా దాన్ని కొట్టాలంటే కనుక ఇంకా చాలా డీప్ గా వెళ్ళి ఎక్కడో వెళ్ళి కొట్టాలి. బహుశా అమెరికా దగ్గర కూడా బాంబు లేదు, కానీ దాని ఎంట్రన్స్ కొట్టచ్చు. ఆ ఎంట్రన్స్ కూడా చాలా ఇంట్రికేట్ గా పెట్టారు. కాబట్టి అక్కడ అటాక్ జరగలేదు. బహుశా ఇజ్రాయెల్ దాన్ని కొడదామని అనుకున్నారు. కంటిన్యూస్ బొంబార్డ్మెంట్ చేస్తే కనుక ఏదో ల్యాండ్ స్లైడ్ అయిపోయి వాళ్ళకి యాక్సెస్ కట్ అయిపోయిందంటే కనుక మనకు న్యూక్లియర్ మెటీరియల్ లోపల ఉన్నా కానీ కూడా వాళ్ళు దాన్ని ఇప్పట్లో యాక్సెస్ చేయలేరు అన్నటువంటి ప్లాన్ వేశారు. అన్ఫార్చునేట్గా డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితోటి వాళ్ళు ఆపాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తుంది ఇజ్రాయెల్. అవకాశం వస్తే మళ్ళీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకని ఫుల్ యాక్షన్ లో ఉన్నారు. నిజంగా ఎలా జరుగుతుంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు ఏమంటారంటే బాగా ఒక అనుభవం, ఆయనకు ఉన్నటువంటి జియో పాలిటిక్స్ లో ఉన్న అనుభవం. ఎంతో మంది ప్రెసిడెంట్స్ చూశాడు ఆయన, ఇటువంటి అమెరికన్ థింక్ ట్యాంక్స్ అన్ని చూశాడు, పెంటగన్ చూశాడు ఆయన. వీళ్ళు ఎలా పనిచేస్తారో తెలుసు ఆయనకు. ఎప్పుడు తల ఒగ్గాలో, ఎప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలో అన్ని ఆయనకు బాగా తెలుసు. ఆయనకున్న అనుభవం ప్రపంచంలో బహుశా ఎవరికి లేదు అమెరికన్ ఎలా డీల్ చేయాలి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన ఒక విధంగా గేమ్స్ ఆడుతున్నాడు నెతన్యాహు. ఇప్పుడు కాల్పుల విరమణ హమాస్ మీద ఆయన ఫోర్స్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. సో దానికి సుముఖంగానే ఉన్నట్లే ఉంది. పెట్టే కండిషన్స్ ఎలా ఉంటాయంటే హమాస్ యాక్సెప్ట్ చేయలేదు, అటువంటి కండిషన్స్ పెడతారు. లేదా కండిషన్స్ పెట్టి దాన్ని హమాస్ తోటే దాని ఉల్లంఘన అయ్యేలాగా అటువంటి పరిస్థితులు తీసుకొస్తారు. తీసుకురాగానే మళ్ళీ వెళ్ళి కొడతాడు. కాబట్టి ఆయన బెంజమిన్ నెతన్యాహు టార్గెట్ లో క్లారిటీ చాలా స్పష్టంగా ఉంది, ఆయనకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదానికి. హమాస్ అన్నది ఉండకూడదు. రెండు, గాజా పట్టీకి సంబంధించి హమాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఉండకూడదు. ఈ రెండు ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన హమాస్ కు సంబంధించి. మూడు, ఆఫ్ కోర్స్ వాళ్ళ హాస్టేజెస్ తీసుకురావాలి. సో ఈ మూడు టార్గెట్స్ ఆయనకు ఉన్నాయి. కానీ దాంట్లో మనం కీలకంగా చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఆయనకు నోబెల్ ప్రైజ్ కావాలి, సో అర్జెంట్ గా ఏదో ఆపిచ్చేయాలి. ఇటువంటి ఆలోచనలు ఆయన వీళ్ళ మీద ఫోర్స్ చేస్తే ఆయన మనకు జెలెన్స్కీ లాగా అవును నేను చెయ్యను అని చెప్పి అక్కడ ట్రంప్ తోటి పబ్లిక్ గా గొడవ పెట్టుకుంటే దానివల్ల నష్టం వస్తుంది ఇజ్రాయెల్, అంతమించి ఏమి రాదు. పరిస్థితులు బంకర్ బస్టర్ లాంటివి మళ్ళీ ఇంకోసారి అవసరం వస్తే కానీ వాడు ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఒక బెంజమిన్ నెతన్యాహు కూడా ఆయన ఒక విధంగా సైకలాజికల్ గేమ్స్ ఆడుతున్నాడు. సో దాంతో ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గినట్టే ఉంటాడు. ఓకే నేను మీ కార్పొరేట్ ఒప్పందాన్ని సిద్ధంగా ఉన్నామని చెప్తాడు. సో ఆయనని వాషింగ్టన్ డీసీ పిలిచారు డొనాల్డ్ ట్రంప్. సో ఇప్పుడు నెతన్యాహు యుఎస్ వెళ్తున్నాడు. సో హమాస్ సపోర్ట్ ఇస్తున్న ఈకో సిస్టమ్ అంతా ఏం చెప్తున్నారంటే చూడు ఈయన భయపడిపోయాడు, డొనాల్డ్ ట్రంప్ బెదిరించేసరికి ఈయన పరిగెడుతున్నాడు అక్కడికి, ఈ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి కండిషన్స్ గురించి చర్చించడానికి వెళ్తున్నాడు. సో మేమే గెలిచాము, మమ్మల్ని వీడు మామూలు గ్రంగా తీసేస్తాను అన్నాడు ఆయన. అది జరగలేదు. మేము ఇప్పుడు కూడా హమాస్ అంతా కూడా మనకు గాజాలో మా అధీనంలోనే ఉంది.
కాబట్టి మేమే గెలిచాము నెరేటివ్. అంటే మీరు మమ్మల్ని ఓడిస్తానన్నది మేము తట్టుకోగలిగాం, మేము ఓడిపోలేదు, కాబట్టి మేము గెలిచాం. ఆ నెరేటివ్ అన్నది చూస్తున్నాం. సేమ్ నెరేటివ్ ఇరాన్లో కూడా. ఇరాన్లో కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేస్తున్నారు, మేమే యుద్ధం గెలిచాము అని చెప్పి ప్రకటించేస్తున్నారు. ఎందుకు? ఇజ్రాయెల్లో పడినటువంటి బాంబుల ఇమేజ్లు, వీడియోలు ఉన్నాయి కదా, వీళ్ళ ఇళ్ళు ధ్వంసమైనవి. యుద్ధాన్ని ఇంతమంది ఎలా గెలుస్తారు సార్? ముగ్గురు స్టేక్ హోల్డర్స్ యుద్ధం గెలిచేశారు, మరి నష్టం ఎవరికి జరిగింది? నాకు తెలిసి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతవరకు ముస్లిం దేశాల్లో ఓడిపోయిన ఏకైక దేశం ఇరాక్, సద్దాం హుసేన్. సద్దాం హుసేన్ తీసేసి ఇంకా ఏ ముస్లిం దేశం కూడా ఎప్పుడు కూడా ఓడిపోలేదు. పాకిస్తాన్ ఓడిపోలేదు, తర్వాత ఇరాక్, సిరియా, లెబనాన్ ఎవరు ఓడిపోలేదు, ఇరాన్ అసలు ఓడిపోలేదు. యాక్చువల్గా మనం ఆ థియాలజీ అర్థం చేసుకోవాలి. ఇస్లామిక్ థియాలజీలో ఎలా ఉంటుందంటే కదా, యుద్ధం చేస్తూ చనిపోయిన వాడు షహీద్ అవుతాడు. షహీద్ అన్న కాన్సెప్ట్ ఏంటంటే వాడు మృత్యు, మరి చనిపోయిన వాళ్ళ కింద పరిగణించరు. వాడు దే లివ్ ఇన్ అల్లా, అల్లా దగ్గర ఉత్తమ స్థానంలో ఉంటారు, కాబట్టి వాళ్ళు మృత్యు కింద భావించరు. కాబట్టి వాళ్ళు చనిపోతే కనుక అది ఓటమి కింద లెక్క. అది దానికోసం వాళ్ళ మతాని కోసం బలిదానం ఇచ్చిన దానికి వాళ్ళు షహీద్ అవ్వడం అనేది యాక్చువల్గా విజయం కింద వాళ్ళు చిత్రీకరిస్తారు. కాబట్టి మీ కాన్సెప్ట్ ఆఫ్ విక్టరీ వర్సెస్ వాళ్ళ కాన్సెప్ట్ ఆఫ్ విక్టరీ చాలా తేడా ఉంటుంది. అందుకే చూస్తే వీళ్ళందరూ అంతే, సేమ్ పాకిస్తాన్ లో కూడా అంతే. ఇంత దారుణంగా దెబ్బతిన్న పాకిస్తాన్ మేము గెలిచాము అని చెప్పి వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆసిమ్ మునీర్కి ఏమో మనకు ఫీల్డ్ మార్షల్ టైటిల్ ఇచ్చారు. చేస్తే కూస్తే ఎవరైనా ఇవ్వాలంటే కనుక ఎయిర్ మార్షల్ టైటిల్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కి ఇవ్వాలి, ఒకవేళ వాళ్ళకైనా మన రఫైల్ కొట్టి ఇవన్నీ నిజంగా జరిగే ఉంటే. కానీ అది కాకుండా ఆసిమ్ మునీర్కి ఇచ్చారు. అంటే ఇటువంటి ఒక మేక్ బిలీవ్ ప్రపంచంలో ఉంటారు వాళ్ళు. అన్ని ముస్లిం దేశాలు ఇదే పరిస్థితి, ఇరాన్ కూడా అదే పరిస్థితి. కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం, ఆ పరిస్థితి ఏం చేయలేం. ఇప్పుడు ఇజ్రాయెల్ కి భయం ఏంటంటే మళ్ళీ ఏదో ఒక అదును చూసుకొని వీళ్ళు మన మీద ఏదైనా దాడి చేశారంటే దానికి మనం రెడీగా ఉన్నామా? అంటే అఫ్కోర్స్ ఐరన్ డోమ్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఏదైనా కొద్దిగా వీక్నెస్ ఉంటే కనుక వాళ్ళు కొట్టినప్పుడు ఇంపాక్ట్ పడి డ్యామేజ్ నార్మల్ కంటే ఎక్కువ డ్యామేజ్ అయినాయి అంటే కనుక ఈ నెరేటివ్ తెలుసు. ఓసామిని రిటైర్ ఇచ్చేసి వాళ్ళని మళ్ళీ చావదెబ్బ కొట్టచ్చు, కానీ నెరేటివ్ వార్లో వాళ్ళు గెలుస్తారు. సో నెరేటివ్ వాళ్ళు గెలిచినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంటర్నేషనల్ గా మీ మీద ప్రెషర్స్. యూరోప్ ఆల్రెడీ చాలా దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా దానికి వ్యతిరేకంగా ఉంది, ఆఫ్రికాలో చాలా దేశాలు వ్యతిరేకంగా ఉన్నాయి. సరే, ముస్లిం దేశాలు చెప్పనే వద్దు, అఫీషియల్ గా వాళ్ళు ఇజ్రాయెల్ అపోజ్ చేస్తున్నారు, కానీ అన్అఫీషియల్లీ సపోర్ట్ చేస్తున్నారు వెనక నుంచి. సో ఈ యొక్క పరిస్థితులలో ఇజ్రాయెల్ ఏంటంటే వాళ్ళు ఓడడానికి వీల్లేదు. ఒక్కసారి వాళ్ళు ఓడిపోయినా ఇంకా ఓడిపోతారు. కాబట్టి ఒక్కసారి కూడా ఓడిపోవడానికి